చెప్పప్పా. తెలిసి ఉన్నదా? తెలుసుకుంటలే మీ అమ్మ కాదంట. అది నీకాక మరి ఇంకెత్తన మీద అలిగించదురా? ఇంకా ఇల్లు కట్టాలని చెప్పి మీ అమ్మ కమ్మలు కొదవ పెట్టినవన్నీ మాకే గరమ గొడవ పెట్టడానికి. నోర్మయ్ బిల్లు పల్ల లాస్ట్ బిల్లు అని చెప్పి కమ్మలు ఇవ్వమని చెప్పి అటు పెట్టేసి వస్తువే 14,000 స్లిప్ తెచ్చినావు. అంటే మన చరిత్ర గోకుల్ దాస్ ఫ్యాక్టరీ అంత తెలుసు. బొగ్గిటి ఎత్తుకోమి అన్న ఏంటి మిరపకాయ బజ్జీలా ఈయనకి ఒకటి పెడితే బేదులు గీదులు పడి. నేను చెప్పింటే వాళ్ళు ఇస్తాండేది. నీ పేరు చెప్పు. మా పరిపాలనలో వాళ్ళని మేము లేకుండా ఏది చేయకూడదు ఇక్కడ. ఎట్లా లేప్ప తెలిసినదా? యాళ్ళ మీ నాయన నీ తాకు పిలుచుకొచ్చి నువ్వు నేను చెప్పినా పిలుచుకొని రాత్రి. మా నాయన కాదురా నాయన. వాళ్ళ నాయన ఎప్పుడు ఏటికట్లో ఉన్నాడు. చిన్నగా రతట గంజి తట పాపం నెత్తిన బైపాస్ రోడ్డు వేసినారు. ఏమేం జరుగుతుంది ఈ పొద్దు. ఆ వైరు పెరుక్కోబట్లే నువ్వు బోల్ చేయి. రెడ్డి వారు మరి అది కాక ఇంకా 33 గ్రామమల్లా రెడ్డి నాయి రెడ్డి 66 గ్రామములకు అక్కుదారుడేరా నాయి రెడ్డి. మహామంత్రి 33 గ్రామాలకు మునిసూపరెడ్డి 66 గ్రామ హక్కుదారుడు 66 గ్రామాలకు హక్కుదారుడు పాల్గొండ పరిపడిన ధనము దాని మురుక్కం రోజున కొరత లేకుండా ఉన్నాను కదా. చాలా సంతోషం మహాత్మా. మరి నాకున్న సంతాన సౌభాగ్యములు తెలిసి ఉన్నవేమి? ఏమి సంతాన సౌభాగ్యము? ఒరే 6 మంది కొడుకులు సంపాద్య నాకే ఉన్నది. మాకే కలిగారు మంత్రి పేపరుడా. ముగ్గురు జీతగాళ్ళు రా నాకే ఉన్నా. అవున మహాత్మా. మరి పాల్గొండలోనా మహామంత్రి వారు 6 మంది కొడుకులు గలరు 6 మంది కొడుకులు కలరు 6 మంది కోడాళ్ళు గలరు 6 మంది కోడాళ్ళు 33 జీతకాలు గలరు. అబ్బా బాగా సంపాదించినవు. ఏలడానికి రాజ్యం ఏ కొనత లేకుండా పాల్గొండ పరిపడిన సంతోషముదేవా ఉండాలి కదా. మరి మరి ప్రజలందరూ సుఖ శాంతములతో ఉండరా? ఏమనిదిగనప్ప సుఖమా మన రాజా మెల్ల జైమా ఔరౌరా మంత్రి సుఖమా మన రాజా మెల్ల జైమా. బాగుండవులే పోతుల రాజు కూడా అట్లే వేసిందే. నీ కంటికే నేను పోతుల రాజు మాదిరి కనపడుతున్నానా? పోతుల రాజు వాళ్ళ నాయన నిట్టుండే బాగుండి నేసే అందుకు ఎదుర్కొంటా చెప్ప. బాగుండేది తుడిసేస్తులే. రెడ్డి వారి 10 మందిలో పక్కున పగిసనం పడిపడుతున్నా. ఏమే బుడా బాగుండవు పా. తీసి మెడకాయ తీసే మెడకాయరా. ఆ మాట ఎప్పుడే చెప్పకూడదా? మెడకాయ మెడకాయ ఇంకేమన్నా బాలగ్రహాలేమో లేకుంటే బోర్డు నా కొడుకు ఎవడు. నేను ఇంకా నిజంగా చిన్నాగిరెడ్డి అనుకోనండా. తీసి మెడకే వేస్తే ఎట్ల మేడతో సంవత్సరం రాకూడదు ఈ పక్కంగా. ఆహా ఇటపడ్డ సిన్ని పుల్లు పడుతూ ఉంటే చల్లిగాలే సనసన్నమల్తే చటాపట్టుగా పోతులు బట్టు చెట్టు నీడకై పరిగెడుతుంటే పల్లిని హాయి అంటే. అవురా చెప్పాలి
కొత్తగా ఉంటుందో కారు ముప్పులే కమ్ముతూ ఉంటే కంటికి ఎదురై కనబడుతుంటే కంటికి ఎదురై కనబడుతుంటే ఔరా జగతిన ఉన్నది మన ఇద్దరమై జగతిన ఉన్నది మన ఇద్దరమై అనుకొని అంతుతో తిరుగుతూ చెప్పలేని ఆయి అంటే కొత్తగా ఉంటుందో శభాష్. ఏమరా అంత భయము దిగులు లేకుండా నా కొడక నువ్వు తీసి మెడ కొట్టేస్తావు నువ్వు మెడకి అంటే పోలారు మెడకి మెడ కొట్టమని రైట్లా రైట్లా ఎలా ఇదేం కొత్త తావు కదలే పాత తావలేరా ఏంది మేము ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్తామేమిరా ఇట్లా అయితే కానీ రా నేను ఇప్పుడు నరికి పారతం మహామంత్రి ఏమి భయపడిపోయినప్ప భయపడిపోయినవా ఏం భయపడదురే తుడుచుకునేసిలే ఒరే మహామంత్రి భయపడిపోయినప్ప కొడతావేమని ఇట్లా పని చేసి కొట్టరా నిన్ను చూడట్ల కల్లా ఏమన్నా భయపడద్దు చూడు పెద్దమ్మా ఏమట్లా భయపడద్దు భయం మీద ఏం భయమొద్దు ఎట్లా నుండు సరే బాగుండల్లా బాగున్నా ఓరే మహామంత్రి అయినా భయం మీద నాకు ఏమి నీకు కొంచెం కూడా వద్దా అస్సలు భయమే వద్దా ఎట్లా నుండుకోవచ్చు ఎట్లా నుండు నా ఇష్టము నీ ఇష్టము సరే బాగుండవు రెడ్డి దగ్గర ఓరే మహామంత్రి చెప్పరా కొడక్క నిధి పర్ఫెక్ట్ రా నువ్వేం భయమవుతుంటువే చెప్పరు నా కొడకానే వాడు మళ్ళా నిన్ను ఏమో మాకు తెలదప్ప భయం పెట్టుకోమన్నా కొంచెం భయం పెట్టుకోరా భయం అని పెట్టుకో అమ్మ మొగుడు చిమెట్తో కొడతాడు భయం అని పెట్టుకోవాలని చెప్ప భయం అని కాదురా ఒంట్లో భయం పెట్టుకో ఉన్నది పా ఉన్నది భయం ఎవరో బాంబులు వేస్తున్నారు బో బాంబులు కాదు అవి మైకులేమో రెడ్డి వారు వచ్చినారని చెప్పి స్వాగతమా రెడ్డి వారు ఇంకేంపా ప్రజలందరూ ఎలాగ ఉన్నారు అనుకోనదేవా ఆహా సుఖమే మన రాజా మెల్ల ఏమామే నాగిరెడ్డి సుఖమే మన పాలు వల్ల అవురా సుఖలక మందిరు సుఖలక మందిరు సుఖలక మందిరు జగనమ జగమల వంగిల పాడి బ్రహ్మాండ నాయకులు ఎటువారు తమ దయాభిషం చేత ప్రజలు ఎల్లరూ సుఖ శాంతములతో వర్దిల్తున్నారు మహాత్మా ప్రజలందరూ సుఖ శాంతములతో ఉంటే కదిరేమో బొరకలు ఎత్తుకొస్తుంది రే కదిరి నా ఫ్రెండ్ సీటీఎం ఫ్రెండ్ మీ బంధువులు 500 ఎత్తుకొస్తుంది మీరు తక్కువ పుత్ర మీది 500 ఎత్తుకొస్తే మేలే మహామంత్రి ఎడ్డివారు
వేడి వేడి చిప్స్ బురకలే మసాలా ఛాయ్ ఏం రైల్వే స్టేషన్లో పని చేస్తున్నావా నువ్వు? కడి తినేళ్ళు అని చెప్తే ఫోన్ చేసిన ఇప్పుడు దుడ్లేవా నిన్ను ఎవరు పెంచుకొచ్చిరా మాదన్న పల్లికి నువ్వే వ్యాపారం గేపారం చేయి వేడ అంత మటుకు ముక్కుతాడు పద్దనేకే బ్యాగ్ ఎడ పెట్టేసి పోదు ఇప్పుడు తిన్న బేదిలికి ఎత్తుకోవాలా మళ్ళీ అక్కడ పోయి దిక్కు తెలియక సైల్లా మహామంత్రి రెడ్డి వారు ప్రజలందరూ సుఖశాంతములతో ఉన్నారు కదా, కొత్తగానే కట్టించిన కొల్లు సావిడి ఆరం తీర కొడక్క తీర ఫస్ట్ ఆరం నువ్వా ఎగిరి రొమ్ముందంటే నీ యొక్క తీలే కన్నలు సొత్తు తినేకి ఎట్లా నీకు బుద్ధి పుట్టేది తినరా ఎంగిల్ చేసేయండి ఎవరు ముట్టుకోరు ఇంకా నందుకు మనకొస్తాయి లాస్ట్ లో చెప్పు రెడ్డి పొన్నులే నేమకి సప్పడించుకుంటుంటుంది 20 వస్తుంది ఎవరికేమో ఇంకా లే చెప్పు నువ్వు ఏందా మళ్ళీ గుట్టించుకుని చెప్పు మహామంత్రి ప్రజలందరూ సుఖశాంతములతో ఉన్నారు కదా, చెప్పల్లా నాకేనే ఎల్లరూ క్షేమంగా ఉన్నారప్ప మరి అలాగే కొలు పాడుతాంరా అలాను మహాత్మ కొత్తగానే కట్టించినాడు రా కొలువు సావిడి ఏమో రెడ్డి. ఈ పొద్దు అంత వేస్తుంది పోయిగా కొలువు సావిడికి బయలుదేరతాడుతున్నాకి రెడ్డి ఏనేనా. కొలువు సావిడికి కొలువు తీరుతాడుతున్నాకి రెడ్డి ఏనేనా. కొలువు సావిడికి చాలబడుతున్నాడు ఎక్కడ కూర్చోండి అత్తవా ఏమనుకుంటున్నావు? అది ఏమే రెడ్డి బారి కూర్చుంటే ఉక్కు సింహాసనం పైన మీ అమ్మ మూగుడు చంపాయిచ్చినాడు బీజేపీ వెంకటేశ్వర నేర్పించుకొచ్చినాడు మన్నాడు ఇచ్చేస్తాడు ఏమే అప్ప అక్కడ ఉంటే బారి కుర్చీ, ఎటుంటే రెడ్డి బారి సింహాసనం. ఇప్పుడు ఏమే దానిపైకి నువ్వు ఎక్కకూడదురా. నువ్వు నేను ఎక్కచ్చు, నేను నువ్వు ఎక్కకూడదు. నేను మీరు మేము మేము మీరు మీరు మేము మీరు మీరు ఎక్కచ్చు, మేము ఎక్కకూడదు. గొమ్మనైపో అది కాదురా, మీరు ఎక్కకూడదు, మేము ఎక్కచ్చు. ఓ నీకు మళ్ళీ తెలిసిలే ఏమే ఉండు నన్ను పెద్దోడిని అడుగు అనుకుంటా పెద్దనైనా పెద్దనైనా నిన్నే పెద్దనైనా రా బాగా దున్నపోతున్నట్టుండవు దేవుడు దేవుడు దేవునికే హాయిగా ఉన్నాడు బాగుండవు పెద్దనైనా అమ్మ నేను చచ్చిపోయారండి ఉన్నదా ఏమిలే బాగా పెద్ద మనిషి ఉన్నట్టుండవు న్యాయం చెయ్యి అయిపోయినలా చిన్నాగిరెడ్డి ఎప్ప చెప్పినాడు మనము దీని మీదకి మనం మీ అక్కను గుద్దకూడదంటే మదన పిల్లలు చచ్చిగా చెప్పినాడు మదన పిల్లలు చచ్చిగా దాని మీద మా ఎక్కను గుద్దకూడదని చెప్పినాడు. బురకలేమో చచ్చిగా ఆయన చెప్పింది దాని మీదకి నువ్వు ఎక్కకూడదు అని. మెక్కనే మా ఎక్కను కాదురా అట్లా అది అడుగుదామని బాగా పెద్ద మనిషి ఉన్నట్టుండవు ఎప్పుడన్నా పంచాయతీలు పిలుస్తారా సరే ఏం తింటారు నా కొడుకు ఇంతలా ఊరుతాడు నువ్వు ఏమి తింటారా? గడ్డి తింటారేమే. గడ్డి తినేట్లుకుంటే భారత్ మా పక్క సుతికారం 18 బొక్కిట్లు కుడుతుంది 20 ఊపి ప్యాకెట్ చేసుకో నిజమే చెప్పు, అది గుర్తున్నా. చూసుకొని దగ్గర వాడు పేపర్లు తినేస్తాడు నాకు తినొచ్చడానికి దొరకనిస్తాడు ఆయన. నాకేస్తాడు బొక్కిట్లు కూడా ఏముండవు పోతులు రాజు బాబు మహామంత్రి దగ్గర రాజ్నాచారంగా కనుక్కున్నా దాని మీద కూర్చున్నావు కాబట్టి ఇప్పుడు నేను కూర్చుంటే ఏమైందా మీరు తక్కువ దాని మీద కూర్చున్నారు. నీళ్ళేసి బ్యాగ్ కడిగాయి. తక్కువ నా కొడుకులా అవును. నీళ్ళేసి కడిగి పోయి ఫస్ట్ అంటారు పో. ఆహా